దేవుని వాక్యము నిన్ను పూర్తిగా మార్చేసేసింది. దేవుని వాక్యం చదివితే, దేవుని యొక్క వాక్యం వింటే నువ్వు మారుతావు. ఒక మాట చెబుతున్నాను, జక్కయ్యకి ఏ రోగం వచ్చింది, ఏ అప్పులు ఉన్నాయి, ఏసైని చూస్తే ఆయనకు మారాలనిపించింది, దేవుని వాక్యం వింటే ఆయనకు మారాలనిపించింది. అలాగే ప్రియమైన వాళ్ళరా, నేను ఏ రోగంతోనో, ఏ జబ్బుతోనో, ఏ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని యొక్క వాక్యం నన్ను మార్చింది. దేవుని వాక్యం వినటం వల్ల, చదవటం వల్ల, ఆ వాక్యం ద్వారానే దేవుడు నా జీవితాన్ని మార్చేస్తూ వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం లోకమునకు వెలుగై ఉండెను, చీకటి దాన్ని గ్రహింపట్లేదు. అంటే దేవుని యొక్క వాక్యం వెలుగు. ఆ వెలుగు మన హృదయంలోకి వస్తే మనం కూడా వెలిగించబడతాం. కాబట్టి ఇక్కడ ఆ సిలువలో ఉన్నటువంటి మొదటి దొంగ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని దూషిస్తూ చెబుతున్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాస్తవానికి బాగా అర్థం చేసుకోండి, కొన్ని గంటల సేపు సిలువ మీద వేలాడిన తర్వాత అయినా ఇంక వాళ్ళు చచ్చిపోకపోతే వాళ్ళ పాదాలు నరికి వేస్తారు. టోటల్గా ఇక సిలువ మరణం అంటే ఇక ఆయన చచ్చిపోవటమే. మరికొద్ది నిమిషాలకి, మరికొద్ది గంటలకి ఆయన చనిపోతాడు అనగా కూడా ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాకపోగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ లోకంలో బ్రతకాలి, ఇంకా ఈ లోకాన్ని అపరిమితంగా అనుభవించాలి అనే యొక్క యావ తపనలో ఆయన బ్రతుకుతున్నాడు. ఆయన ఏ ఆశీర్వాదం కోరుకుంటున్నాడంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. సరే, దేవుడు ఆయన అడిగింది ఇచ్చాడు అనుకుందాం. ఆయన అప్పటికే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇంకా బతికితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాడు, ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాడు. తర్వాత ఆయన చనిపోవాలా లేదా? అలాగే ఈ లోకంలో చాలామంది దేవుని సన్నిధికి వస్తూ దేనికోసం అంటే ఏదైనా అవసరతలు తీరటం కోసం, అక్కర్లు తీరటం కోసం, ప్రాబ్లమ్స్ నుంచి విడుదల పొందటం కోసం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఏం కావాలంటే పరలోకం అవసరం లేదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. ఈ జీవిత కాలం మట్టుకే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యం అవుతామంట. ఎందుకంటే రాబోయే పరలోకం కొరకు, రాబోయే నిత్య జీవం కొరకు మనం ఎదురు చూడటం కొరకు ఇప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. మరి దేవుని దగ్గరకు వచ్చే బిడ్డలు ఎలా వస్తున్నారంటే మరి అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, జబ్బుల కొరకు, సమస్యల నుంచి విడుదల పొందడం కోసం వస్తున్నారు. ఇవన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ వారు దేవుని విడిచిపెడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మొదటి దొంగ అదే అడుగుతున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడమని చెబుతున్నాడు. అంటే ఏ మాత్రం ఆయనకి పశ్చాత్తాపం లేదు, ఇంకా బ్రతకాలన్న ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ విధంగా ఆయన దూషిస్తూ వచ్చి